నా పేరు రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోడుమూరు. గతంలో మాదిరిగానే ఇక్కడ కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలికల వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్నటువంటి కనకలత వార్డును విద్యార్థులపైన అనేక ఒత్తిడిలకు గురి చేస్తూ నువ్వు ఇది ప్రశ్నించిన వారిని నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, అట్లా తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి పేరెంట్స్కి ఫోన్ చేసి భయోందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి. సరైనటువంటి వాటర్ లేనటువంటి ఈ హాస్టల్లోన ఎన్నో ఇబ్బందులు పడి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి తరుణంలో మెనూ ప్రకారంగా భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి. గతంలో కూడా కలెక్టర్ గారికి 2 సార్లు విన్నవించినా కూడా ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మెనూ ప్రకారంగా అమలు పరుస్తున్నారా లేదనేటువంటి ఏఐఎస్ఎఫ్ వినతిని ఒక చెత్త కుట్టేలాగా పైకి పారేసి మేము చెక్ చేస్తామని చెప్పేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచన చేయండి. విద్యార్థినీలు ఎంత అవస్థలు పడి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారో ఒకసారి కళ్ళు తెరిచి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా కనకలత వార్డుని ఏం చేస్తూ ఉంది, అసలు ఏం నిర్వహిస్తుంది విధులు అని చెప్పేసి తన లబ్ధి కోసం మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తుంది. విద్యార్థులకి సరైనటువంటి మెనూ ప్రకారంగా భోజనం పెట్టలేకోకుండా బయటకి ఇంకో వార్డెన్గా ఇన్ఛార్జి ఉంటూ ఈ కనీసం ఈ హాస్టల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి. విద్యార్థులు తల్లిదండ్రులు వస్తే గంటల కొద్ది వెయిట్ చేసి సొంతం కూతుర్ని కొడుకుని మాట్లాడాలంటే కూడా భయాందోళన గురి చేస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి హాస్టల్ వార్డెన్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ కలయిక చేసి మీ ఆఫీసులను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిక చేస్తున్నాం.